హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బనానా కేకుని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ఐరన్ తవాని స్టవ్ ఆన్ చేసేసి దాని మీద పెట్టుకొని ఆ స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్పు షుగరు, 2 ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ వద్దనుకున్న వాళ్ళు ఇక్కడ మనము పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులోకి 1/4 అంటే 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్కి బదులు మనం బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చిన్న సైజు బనానాలో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. సో 2.5 బనానా తీసుకున్నాను. పెద్ద సైజు అయితే 2 బనానాలు అయితే సరిపోతాయి. వాటిని చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. సో వీటన్నిటిని మనము చక్కెర పూర్తిగా కరిగే వరకు మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ గోధుమ పిండికి బదులు మనము మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ వచ్చి వంట సోడా, 1 స్పూన్ వచ్చేసి మనకి బేకింగ్ పౌడరు, అలాగే 1 స్పూన్ కోకో పౌడరు తీసుకొని దాన్ని బాగా జల్లించుకోవాలి. కోకో పౌడర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. దాని ప్లేస్లో కావాలంటే మనకు పాలలో కలుపుకునే బోర్న్‌విటా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. సో కొద్దిగా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. నేను ఎండు ద్రాక్ష వేసాను. సో మీరు కాజు, బాదం మీకు నచ్చినవి లేదంటే చాకో చిప్స్ కూడా యూజ్ చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసాను. నేను ఎగ్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేసాను. తర్వాత కొంచెం పాలు పోసేసుకొని మనకు కేక్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా కలుపుకోవాలి. ఎగ్ యూజ్ చేయకపోతే మనము వెనీలా ఎసెన్స్ వేసుకునే అవసరం ఉండదు. ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. సో తర్వాత కుక్కర్ని తీసేసుకొని దానికి కొంచెము బటర్ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని కొంచెం పొడిపిండి చల్లుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. అరటిపండ్లు తినని పిల్లలకి లేదా కేక్ తినాలనుకున్నప్పుడు, బాగా పండిన అరటిపండ్లు ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అరటిపండు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో కుక్కర్ని ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసుకొని మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న తవా మీదకి పెట్టేసుకోవాలి. మనం కుక్కర్ మూతకు విజిల్ కానీ గ్యాస్కెట్ కానీ ఏది పెట్టకూడదు. అవి తీసేసి కుక్కర్ మూతని ఫిక్స్ చేసుకొని 30 నుంచి 40 నిమిషాల పాటు మనము దీన్ని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని బేక్ చేసుకోవాలి. సో మనకు బేక్ అయిందో లేదో చూసుకోవడానికి నైఫ్ కానీ లేదంటే టూత్ పిన్తో కానీ మనము మధ్యలో కూర్చి చూసుకోవాలి. పక్కన అయితే ఈజీగా అయిపోతుంది, కానీ మిడిల్లో పెట్టి ఎప్పుడైనా మనము చూసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మనము డిష్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను కేక్ కట్ చేసి చూపిస్తున్నాను. చాలా పఫీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.